భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడారు. 100 ఆవులకి పైగా మరణించాయి టీటీడీ గోశాలలో అని చెప్పి ఏదైతే మాట్లాడారో ఆ ఫోటోలు ఏదైతే మీడియాకు చూపించారో అది టీటీడీ గోశాలకు సంబంధించినటువంటి ఫోటోలు కాదు. గత ఏడాది ఏపీ ఎన్నికల్లో బూతులు మాట్లాడే వారికి ప్రజలు పోలింగ్ బూత్లో సమాధానం చెప్పారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. ఉచితం అనుచితానికి దారి తీస్తుంది, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుందన్నారు. విద్య వైద్యం ఉచితంగా ఇస్తే తప్పేమీ లేదన్నారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందని వెంకయ్యనాయుడు చెప్పారు. బూత్లోనే సమాధానం చెప్పని చెప్పారు. అంటే ఆమె సార్ బూత్లో సమాధానం చెప్పమంటారా? మేము బూత్లో సమాధానం చెప్తే ఇంకేమైనా అవుద్దా? బూత్ మాట్లాడొద్దమ్మా, బూత్లోకి వెళ్ళు, బటన్ నొక్కు, సమాధానం అయిపోద్ది. బూత్ మాడే వాళ్ళందరికీ తెలివిగా బూత్లోనే సమాధానం చెప్పేశారు. సింపుల్. సో ప్రజాస్వామ్యంలో బ్యాలెట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ బుల్లెట్. ప్రజాస్వామ్యంలో ఈ బూత్ కన్నా శక్తివంతమైంది పోలింగ్ బూతు అనే విషయం కూడా మనకు అర్థమైపోయింది. కాబట్టి మన చేతిలో ఉంది, ప్రజలు చురుగ్గా ఉండాలి. ఈ రాజకీయ పార్టీలు కూడా ప్రజలకు తాము ఏమి చేస్తామని మేనిఫెస్టో పెట్టాలి. ఆ మేనిఫెస్టోకు అనుసరంగా లేకుండా పోతే నెక్స్ట్ ఎలక్షన్లో ఆ మేనిఫెస్టోను అనుసరించలేదు కాబట్టి వాళ్ళు ఓడించే విధంగా ప్రజలు నిర్ణయించాలి. ప్రశ్నించే హక్కు కూడా ఉండాలి మనకి. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ఒక అలవాటు అయిపోయింది ఏంటంటే కొంత అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తామని. నేను ఫ్రీగా ఇచ్చేదానికి వ్యతిరేకం, ఉచితాలకు వ్యతిరేకం. ఉచితము అనుచితానికి దారితీస్తుంది. ఉచితము అనుచితానికి. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో శ్రీనివాస మైనింగ్ పేరుతో అక్రమంగా మైనింగ్ నిర్వహిస్తారని ఎమ్మెల్సీ మేరిగ మురళి ఆరోపించారు. ఆ మైన్స్ పరిశీలించేందుకు వెళుతుంటే తమను